హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ త్రిశూల్, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అట్ ఐకాన్ హాస్పిటల్స్. రంజాన్ మాసం అనేది ప్రారంభమైంది. రంజాన్ మాసం అనేది ముస్లింలకి చాలా పవిత్రమైన మాసం. ఇందులో ఫాస్టింగ్ అనేది ముస్లింలు చాలా పవిత్రంగా భావిస్తారు. సో రంజాన్ మాసంలో చేసే ఫాస్టింగ్ ఇట్స్ నాట్ ఓన్లీ ఏ స్పిరిచువల్ డిసిప్లిన్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ బాడీ డిసిప్లిన్. కానీ చాలా మంది ఒక 3 అన్అవాయిడబుల్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. వాటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అవి ఏంటి అంటే సెహరీ అంటే సూర్యోదయానికి పూర్వం తీసుకునే ఆహారం. సో సెహరీ టైంలో చాలా మంది చాలా తక్కువ ఆహారం తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా సెహరీ టైంలోనే ఎక్కువ ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి ఆహారం తీసుకోవాలి సెహరీ టైంలో అంటే, చాలా స్లోగా డైజెస్ట్ అయ్యే హై ప్రోటీన్ డైట్ లేదా చాలా స్లోగా డైజెస్ట్ అయ్యే కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పనీర్, సోయా, బాయిల్డ్ ఎగ్స్ ఇలాంటివి తీసుకోవాల్సి ఉంటుంది. సెహరీ టైంలో ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలి అంటే, ఎక్కువ ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ ని, తర్వాత సమోసా, పకోడా లాంటి ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి. సెహరీ టైంలో హై ప్రోటీన్ డైట్, స్లోగా డైజెస్ట్ ఫుడ్ ఎందుకు తీసుకోవాలి అంటే, రోజంతా మనకి శక్తిని అందించేది సెహరీ టైంలో తీసుకున్న ఆహారమే రోజంతా సాయంత్రం వరకు, ఇఫ్తార్ వరకు మనకి ఎనర్జీని అందిస్తుంది. సో అందుకు స్లోగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్ ఫుడ్ ని, స్లోగా డైజెస్ట్ అయ్యే కార్బోహైడ్రేట్ ఫుడ్ ని మనం ఎంచుకోవాలి. అంతేకాకుండా సాయంత్రం ఇఫ్తార్ టైంలో, ఇఫ్తార్ అంటే ఫాస్టింగ్ ని బ్రేక్ చేసే టైం, చాలా మంది ఇఫ్తార్ టైంలో హెవీ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం అనేది తప్పు. సో ఇఫ్తార్ టైంలో ఫాస్టింగ్ ని బ్రేక్ చేసేటప్పుడు 1 లేదా 2 డేట్స్ తినేసి మంచి ఒక 2 గ్లాసులు లేదా 3 గ్లాసులు వాటర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత లైట్ మీల్ అంటే దాల్ రోటీ ఇలాంటివి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నైట్ టైం మనం ఎక్కువ ఎనర్జీ కన్జంప్షన్ అనేది ఉండదు. సో లైట్ ఫుడ్ తీసుకోవడం అనేది మంచిది. మూడో విషయానికి వస్తే, డయాబెటీస్ పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటీస్ పేషెంట్స్ యూజువల్ గా మనం 3 కేటగిరీలుగా విభజిస్తాం. అవి ఏంటి అంటే, 1 కేవలం డైట్ తో కంట్రోల్డ్ గా షుగర్స్ ఉండే వాళ్ళు ఒక రకం. వాళ్ళు ఈజీగా ఫాస్టింగ్ ని నిర్విరామంగా వాళ్ళు ఫాస్టింగ్ ని కొనసాగించవచ్చు. అది కాకుండా రెండో రకం, 1 లేదా 2 టాబ్లెట్స్ తో షుగర్ అనేది కంట్రోల్లో ఉండేవాళ్ళు. వీళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకొని డే టైంలో షుగర్ రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ, ఏదైనా షుగర్ తగ్గిన లక్షణాలు కనపడితే వెంటనే ఫాస్టింగ్ ని స్కిప్ చేయాల్సిన అవసరం ఉండవచ్చు. ఇది కాకుండా మూడవది ఏంటి అంటే, మూడవ కేటగిరీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు అంటే, ఇన్సులిన్ మీద షుగర్ అన్కంట్రోల్డ్ గా ఉన్న వాళ్ళు. వీళ్ళు ముందు జాగ్రత్తగా డాక్టర్ ని సంప్రదించి రెగ్యులర్ గా డాక్టర్ సలహాలు పాటించి ఫాస్టింగ్ ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో ఈ పైన చెప్పిన పాటిస్తూ ఫాస్టింగ్ ని అనేది, పైన చెప్పిన విషయాలన్నింటినీ పాటిస్తూ రెగ్యులర్ గా డాక్టర్ సలహాలను పాటిస్తూ మీ ఈ రంజాన్ మాసాన్ని నిర్విరామంగా హ్యాపీగా ఫాస్టింగ్ చేసుకుంటూ స్పిరిచువల్ డిసిప్లైన్ ని పాటిస్తూ ఈ రంజాన్ మాసాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారని భావిస్తున్నాను.